మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాడ లక్ష్యం అయితే నా ఇల్లు అమ్ముకున్నారు. 5 సవర్ల బంగారం తీసుకున్నారు. తర్వాత నిన్న ఒక 1,00,000 రూపాయలు నా పేరు మీద ఏమని అడిగితేను నేను నీకు కొనలేదంటమ్మా, నీకెందుకు డబ్బులు అన్నాడు. అయితే సరే అమ్ముకున్నాడు. అమ్ముకొని ఊరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆడుకొన్నాడు. ఆడుకొని 2 లక్షలకి అది కూడా అమ్ముకున్నారు. అమ్ముకొని నీకు మిట్టలు చూపిస్తాను అని చెప్పింది. సరేనని చెప్పి అటనే బాడీ కొంట చేస్తా వచ్చిన. ఇప్పుడు ఏం చేశానంటే నాకు కాలు ఇప్పుడు నన్ను బయటికి మప్పి కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు నేను ఈ కాలు దెబ్బ తగిలి ఆయనకు ఆయన వల్ల భూసి ప్రసాద్ చెప్పి పంపించా. భూసి ప్రసాద్ ఇప్పుడు నేను వండుకునే స్థితి లేను, నాకు బాగుంటాం లేదయ్యా, ఇప్పుడు బాడిగింటో నేను ఉండలేను, నేను ఆడికి వస్తాను, అంత ముద్ద పెట్టమని చెప్పా. చేయితే ఆయన వచ్చి అడిగితే మాకు అవసరం లేదు మేము పెట్టమన్నారంట. ఆయనక మా అన్న కొడుకుంటే వాళ్ళు కూడా అడిగిచ్చా, వాళ్ళకి కూడా అదే చెప్పారు. నాకై నేనే పోయాను, మంచం వేసుకున్నారు, వాడు వండుకున్నా, ఫ్యాన్ లేదు ఏమి లేదు. ఈ ఒక్కకి వండుకోలేక టీచర్ కాడికి వచ్చి అమ్మ ఈ నెలలో పోతాలే, వచ్చే నెలలో ఈ నెల నీ కాడ ఉంటాలే అని చెప్పి ఆడున్నా. ఆడుండి ఉండడంలా అంతలో ఈ కాలు దెబ్బ తగిలింది. కాలి యాడికి పోయింది ఇన్నాళ్ళు. ఇప్పుడు వచ్చిన కాలు ఎరగొట్టుకొని వచ్చావంటే నా కాడికి ఇక ఎన్నెన్నో మాట్లాడి రోజు తిట్టడమే బిడ్డల్ని నన్ను అందరినీ తిట్టి నిర్ణయం చేసింది. రోజు బయటికి పోమంటుంది. నేను బాగాలంటు బయటికి, ఇది మేము పోవాలా ఇది పోవాలా, ఒరే వాడికి ఇల్లు మాట్లాడరా వెళ్ళిపోతాం, దీనికి ఏడనే దీన్ని దినం చేసుకుంటుందంట అని చెప్పింది. చెప్పి ఆమె చెప్పింది. ఇంక నేనేం చేశానంటే నువ్వు ఇప్పుడు బయటికి పోవాలా, ఏంది పొద్దున్న నుంచి పోతానన్నావు, ఇంకా పోలేదని నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం పోతానమ్మా, నువ్వు పోతాననాలా, మళ్ళీ నువ్వు ఆడికి పోయి మళ్ళీ ఏంది మేము పంపించినట్టుగానే అయితే ఈ రేకుల్లో కూడా ఉంటుందంట. మమ్మల్ని పంపించినట్టు అయితే నన్ను కానీ నేనే పోయానని చెప్పాలా, అట్టగాని చెప్పకపోతే మేము పంపించినట్టుగానైతే నీకు ఏమేమో చేస్తామన్నారులే, సరే చేయనీలని నేనే పోయినానని చేస్తాలేమ్మా, నన్ను ముందు పంపండి అని చెప్పి వచ్చేసాను. వాళ్ళు మటుకు నా పేరు చెప్పకూడదు అన్నది, పంపించినట్టుగా చెప్పకూడదు అని చెప్పింది. రాత్రి తీసుకొచ్చి ఆటో మాట్లాడారు వాళ్ళే. ఆ ఆటో తీసుకొచ్చి ఆడ పడేసి మంచం కూడా ఆడ పడేసి వెళ్ళిపోతుంటే అయ్యా నాకు ఎవరేస్తారు అయ్యా పొద్దుకు ఇచ్చిందంటే ఆటో కూడా తీసుకొచ్చి అడేసి ఆమె రాత్రి కూడా వెళ్ళిపోయాడయ్యా. అది కూతురుపోయారంట. కొడుకు తినవలరావు అయ్యా. కొడుకు చీను అదే కదా చెబుతానండి. వాడికి 2 పిల్లలు. చిన్న కొడుకు పేరేమో తిరుమలరావు, పెద్ద కొడుకు పేరేమో చీను. చనిపోయాడు. 20 సంవత్సరాలు అయిందిలే. వాడు ఉంటే నన్ను బాగానే చూసుకునేవాడు. కూతురు పేరు అంజమ్మ కూతురు ఉంది. అదేమంటే నాకు బాగలేదమ్మా, నేను చూడలేను, నా ఎల్లగాదమ్మా, నేను తరపుదాన్ని, నాకు గుండెలో ఇది అయ్యి అని నా పిల్లలు ఏడుస్తుంది. నేను మాట నువ్వెందుకు 480కి అమ్ముకున్నాడు. 5 సవర్ల బంగారం అమ్ముకున్నాడు. చుండ్లో పొలమా అది మాకు అప్పుడు వాడు ఉన్నప్పుడు పెద్దోడు ఉన్నప్పుడు అమ్ముకున్నాంలే పొలము. మామిడి చెట్టు మట్టుకు అమ్ముకున్నాము. 28,000 చేతికొచ్చింది. వీళ్ళది పిగ్గు 10,000కి కుమారి కాడ పెట్టిండు. కుమారికి 16,000 కట్టి తెచ్చాను. జాలమ్మ కాడ 5,000 తీసుకొని సూపర్ మార్కెట్లో కట్టింటే ఆడ తీసుకొచ్చాను, పెట్టి కట్టాను. ఆనిక తన 2 పిల్లలు నా కడుపులు పెట్టుకుంటే 2 సంవత్సరాలు ఆ బిడ్డల్ని ఆ తగ్గులు పెట్టుకొని పోషిస్తా, వాళ్ళిద్దరు చదివించుకుంటా ఆడున్నాను. వీళ్ళేమో వెళ్ళిపోయారు. 3 ఒకటే టార్చర్ పెట్టింది, వెళ్ళిపోలేదా. నిన్న పొద్దున కూడా
ఆ? కొడతాం కానీ మళ్ళీ సాయంత్రం పట్టు అలా ఉంది అయ్యా అన్నం తెస్తా చూసా వాళ్ళు ఎనికి పంపుద్ది అన్నం పెట్టవా అన్నం తింటే వాళ్ళు నీళ్లు పోయడానికి వచ్చారు నీళ్లు పోయడానికి కూడా ఇల్లేదు బయటికి పంపించమని వాళ్ళని చెప్పింది ఈ నెల 5 రోజులు నీళ్లు పోసుకొని రానిటంలా ఎవరిని మంచిళ్ళు కానీ పోసారంటే మీరే తెచ్చుకొని సాక్కోండి మీరే తెచ్చుకొని సాకండి నా ఇంట్లో ఉండటానికి లేదు మంచిళ్ళు పోయినటంలా అన్నం అక్కడి నుంచి అన్నం తెచ్చింది పాప మా అమ్మాయి ఆ కంపౌండర్ భార్య ఆ పిల్లలు అప్పుడే ఎన్నిక పంపింది ఎవరికి ఇళ్ళ పక్క వాళ్ళని ఎవరిని పలకుండా చేసింది నేను మధ్యాహ్నం వల్ల షుగర్ డౌన్ అయ్యి అమ్మ అన్ని మెతుకులేసి అన్ని నీళ్లు పోసిస్తే అతడు కలుపుకొని తాగుతాడమ్మా అన్ని నెల మధ్యాహ్నం ఏడిస్తా ఇళ్ళ పక్కడు కూడా రాలా బట్టి ఎవరు రానిటంలా ఎవరు సరోజ అన్నం తెచ్చి పెడుతున్నది సరోజ మనం వస్తే మేము ఒప్పుకోము నువ్వు అన్నం తెస్తే నేను ఒప్పుకోను సరోజమ్మ దరి వేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బంగారు బాబు, యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ ని. అమ్మ పేరు అంజమ్మ గారు, 2 కొడుకులు 1 కూతురు. ఇటీవల కాలంలో తన కాలు ఇరిగిందని చెప్పని మన దగ్గరకు రావడం కూడా జరిగింది. ఇక్కడ స్థానికులందరూ ముందుకు వచ్చి తలా కొద్దిగా సాయం చేసి ఆమెకు ఆపరేషన్ చేద్దామని చెప్పని వాళ్ళందరూ ఒప్పుకున్నా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ముందుకు రాకుండా ఆమెని ఈ రకమైన స్థితిగతులకి తీసుకొచ్చారు. అది సరేలే, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక రకంగా వాళ్ళు చూసుకుంటున్నారు అనుకున్న తరుణంలో నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు పక్కన ఒక రేకుల షెడ్ లో పెట్టేసి ఇలా వెళ్ళిపోయారు. ఇది చాలా దారుణం. నేను దయచేసి ప్రతి ఒక్క వ్యక్తులకు చెప్పేది ఏంటంటే, ఇలా కళ్ళుకు కావరం పట్టిన వాళ్ళని వాళ్ళకి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి, ఏదైతే చట్టాల దృష్టికి తీసుకెళ్లి, ఇలాంటి తల్లిదండ్రులు ఆస్తుపాస్తులు తీసుకొని ఆస్తుపాస్తులతో కూడా సంబంధం లేదు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఇలా చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు స్థానికులందరూ ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా తీసుకెళ్లి ఎక్కడైనా ఒక రూమ్ తీసుకొని పెట్టి మనం తలా కొద్దిగా ఇచ్చేద్దామని చెప్పి అంటున్నారు. స్థానికులకు ఉన్న మానవత్వం అనేది పుట్టిన పిల్లలకు లేదు, కానీ ఏమైపోతుందో లోకం అర్థం కావట్లేదు. ఈరోజు మన ఫౌండేషన్ తరఫున మాకు చేతనైన సహాయం అనేది లక్ష్మమ్మ గారికి చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ ఆస్తులు తీసుకునేటప్పుడు భేదాలు అయితే రాలేదు, కానీ ఆస్తులు పంచుకునేటప్పుడు భేదాలు వచ్చి నువ్వు నీ కూతురు దగ్గరికి పో అని వాళ్ళు కొడుకు దగ్గరికి పో అని చెప్పని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకొని, ఇక్కడ ఒకళ్ళు కరెక్ట్ కాదని లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకొని ఆ తల్లి బతుకుండగానే తీసుకొచ్చి జీవస్థానంగా ఇక్కడ వేయడం జరిగింది. ఇది ఎవరైనా సరే వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ చూసి పక్కన వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, అమ్మ మా తల్లిదండ్రులు ఇలా చూస్తే ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి వాళ్ళు ఇలా చేశారు, మనం కూడా ఇలా చేస్తే ఇలా జరిగిద్దని చెప్పని భయంతో అయినా సరే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె తప్పు ఒప్పులు ఎత్తిప్పుడు చూపించే వయసు కాదు ఆమెది. ఎందుకంటే కాలం ఆమె తొందరలోనే ఇదైపోయింది. ఆ గ్రహించిపోయినప్పుడు తలా కొద్దిగా ఇది చేస్తే అయిపోయింది, కానీ ఒకళ్ళు వంతులు పెట్టుకొని ఈ రోజు తీసుకొచ్చి ఆమెను ఇక్కడ పెట్టారు. ఎవరన్నా స్థానికులు పోయి ఆమెకు అన్నం పెడుతున్నా కూడా మీరు మా మామకు పుట్టారా లేదా ఆమెకు పుట్టారా ఏమకు పుట్టారని నీచమైన మాటలు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మనసులో మాట నేను నా మాటగా చెబుతా ఉన్నాను. దయచేసి గమనించి ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఇలాంటి నీచులు ఉంటారో, ఎందుకంటే వీళ్ళకి పోక్సో యాక్ట్ కంటే ఇంకా పెద్ద యాక్ట్ వేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఈ రోజున తీసుకొచ్చి ఇలా వేస్తా ఉన్నారు. వెలుగులోకి వచ్చిందో ఇది ఒకటే, వెలుగులో రాని వాళ్ళు ఎంతో మంది డిపోల కాడ బస్ స్టాండ్ల కాడ అడుక్కొని వాళ్ళ కాలం అలా పోతా ఉంటే మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి అంత్యక్రియలు చేస్తా ఉన్నాము. దయచేసి పెద్ద మనసుతో ప్రతి ఒక్క సార్లు ఇది పెద్ద దృష్టిలో తీసుకొని కఠినమైన శిక్ష వాళ్ళకి అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సింగరాయకుండా నేను బోర్డర్ లక్ష్యం కూతుర్ని. నా తమ్ముడు ఆమెకి చాలా ఆస్తుంది సార్. బాగానుంది, మామిడి తోట ఉంది, మెట్ట ఉంది, చుండో స్థలం ఉంది, డ్రైవర్ పేటలో ఒక మిద్ది ఉంది, చంద్రబాబు నాయుడు కాలనీలో ఇల్లుంది. అన్ని అమ్ముకున్నాను. కొడుకుని నమ్మి మొత్తం పెట్టింది. మాకెవరికి కూడా 10 రూపాయలు అనేది మేము ఆశించలేదు. బాడిగల్లోనే ఇచ్చింది, మేము చేసుకున్నాము. నా కాపురం నేను చేసుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను రెంటింట్లోనే ఉంటున్నాను. కాకపోతే ఈ రోజు నా తల్లినంత ఆస్తి తీసుకుంటూ చెట్టు కింద పడేశారు. నా తల్లికి న్యాయం చేయండి. అందుకని ఇంకేం కోరేది లేదు సార్. నేను 10 సంవత్సరాల కిందట ఫోన్
నీ భార్య నీ అమ్మని నేను చూస్తే ఊరేసుకొని చచ్చిపోతానంటే 10 సంవత్సరాల కిందట బయటకు వచ్చింది సార్ మా అమ్మ. 10 సంవత్సరాల కింద వచ్చి ఆ ఇంట్లో అన్ని ఇంట్లో బాడికి లాస్ట్ ముసలాం అయిపోయామని బండికి రెంట్కి కూడా ఎవరు ఇవ్వలేదు. నా తల్లి నేను పెట్టుకుంటానని నేను ఇంటికి వెళ్ళని అడిగితే మా ఇంటికి వెళ్ళం ఒప్పుకోవట్లేదు. నాకు సందిలే లేదు. చంద్రబాబు నాయుడు కాలనీలో పెట్టుకున్నాము, జగన్ కాలనీలో అంటే నేను ఇప్పటికి కూడా అక్కడ నేను ఇల్లు కట్టుకోలేదు. నా తల్లిని